బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే త్వరగా వెయిట్ తగ్గుతాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వద్దు, క్యాలరీస్ చేసుకు. కోతి ఉపవాసం బై ఐ ఆమ్ గెయినింగ్ వెయిట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎపిసోడ్ 2. కోతి ఉపవాసం కథతో మొదలెడదామా? అందరికీ పెద్ద మిత్ అపోహ ఏంటంటే మనం ఏదైనా ఒక మీల్ని స్కిప్ చేస్తే మనం వెయిట్ లాస్ అవుతాము అని చెప్పేసి. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే ఎనర్జీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది, నీరసంగా ఉంటుంది. నీరసం వల్ల విసుగు చిరాకు కూడా చాలా ఎక్కువైపోతాయి, ఏ పని చెయ్యలేమన్నమాట. తర్వాత మనము ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా తినేసే అలవాటు ఉంటుంది. అది కోతి కాబట్టి ఫ్రూట్స్ మాత్రమే తింది. అదే మనమైతే హ్యాపీగా అప్పడాలు దప్పడాలు బజ్జీలు అనుకుంటూ డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా హ్యాపీగా తినేస్తాం మార్నింగ్ తినలేదన్న ఫీలింగ్ తోటి. కానీ కొన్ని రోజుల తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వం, ఇంకా వెయిట్ ఎక్కువ పెరుగుతాం. ఎందుకో ఏంటో మనకు అర్థం కాదు. ఫైనల్లీ స్కిప్పింగ్ ద మీల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనేది మన రోజువారీ ఆహారపు అలవాట్లు, నిద్ర, ఆరోగ్యము, నీళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఇలాంటి వాటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ మన మీల్ ప్లేట్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం రండి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ పక్కన పెట్టేసి మన మీల్ ప్లేట్లో 50% ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ పెట్టుకొని 25% ప్రోటీన్ ఉండాలి, 25% కార్బ్స్ ఉండాలి. అంటే 10-12% వరకు హెల్తీ ఫ్యాట్స్, గీస్ లేకపోతే ఆయిల్స్ని మనం రిప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ నా మీల్ ప్లేట్స్ అనమాట. ఇలా అరేంజ్ చేసుకునేదాన్ని. యాజ్ ఎ వెజిటేరియన్ పన్నీరు, శనగలు, స్ప్రౌట్స్ ఇలాంటివి ఎక్కువ ఉండేలా చూసుకునేదాన్ని నా ప్రోటీన్ సోర్స్. ఫైనల్లీ వెయిట్ లాస్ అంటే ఎంత తింటున్నామని కాదు, ఏం తింటున్నాం, మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ముఖ్యం. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం రిమైనింగ్ ఎపిసోడ్స్ కోసం దివ్య పానిటరీ స్పెక్ట్రమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.